అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్నికల ముందు మేము కొంతమంది వెళ్ళి కొన్ని పథకాలు ఇంకా పెంచితే బాగుంటుందేమో అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకే ఒకటి, ఏ పరిస్థితుల్లోనూ ఇంతకంటే మనం ఎక్కువ చేయలేము, మనం మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, అలా చేయగలిగితేనే మనం మాట ఇవ్వాలి అని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం కూడా రెండు కళ్ళుగా భావించాలి అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేనిఫెస్టోలో 99.99% ఆ రోజున ఏదైతే మేము హామీలు ఇచ్చామో మా ప్రభుత్వం ఉండగానో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఓడించాలో తెలియక సూపర్ 6 అని ఒకవైపు 143 హామీలు మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్క హామీని వాళ్ళు నెరవేర్చలేనటువంటి దుస్థితిలో ఇవాళ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చారని చెప్తున్నారు. మీరు తెస్తున్నారు అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పులు మీరు 1 సంవత్సరంలోనే తెచ్చారు. కానీ మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? ఇవాళ మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే రోడ్డు ఎక్కి ఎందుకు నెగ్గామా అని చెప్పి గోల్ పెడుతున్నటువంటి పరిస్థితులు. మీకు ఒకే ఒక్క విషయం చెప్తున్నాం, మాతృవందనం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు. ఎవరికి ఇచ్చారు ఇప్పటి వరకు? ఇంకా ఇస్తామని చెప్తున్నారు. అంటే మీరు ఆకాశంలో చూపిస్తూ ఉంటారు, అరిచేతి దగ్గర చెప్తూ ఉంటారు, ఉన్నటువంటి పథకాన్ని ఆకాశంలో చూపిస్తారు. మీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా నారాసుర పరిపాలన. గతంలో పురాణకాలంలో నరకాసురుడి గురించి తెలుసుకున్నాం, కానీ ఇవాళ నారాసురుడి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అందరూ సుభిక్షంగా సుఖంగా ఉంటే ఇవాళ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కడూ ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి. కోర్టుల కంటే కూడా మీరు సుప్రీం అనుకుంటున్నారు. నడి రోడ్డు మీద పోలీసులు దళిత యువకుల్ని కాళ్ళు తొక్కిపెట్టి విచక్షణారహితంగా కొట్టడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికీ కూడా రక్షణ లేదు. ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకార భరోసా అని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు? 60% పీపుల్కి కూడా మీరు ఇవ్వలేదు. ఆ రోజు ఆయన 10,000 ఇస్తానండి, వీళ్ళు 20,000 ఇస్తామని చెప్పారు. అన్నీ అలాగే ప్రతి స్కీము కూడా మోసం. ఏ ఒక్కరు మాట్లాడరు. కష్టం వచ్చినా కూడా మీకు సంబంధం ఉండదు. ఎవరు ఏం పోతే మాకెందుకు, మా పరిపాలన మాకు కొనసాగుతుంది అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు, ఆడబిడ్డలకి 18 సంవత్సరాలకే డబ్బు ఇస్తామన్నారు. ఏమిస్తున్నారు? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఏది ఇవ్వట్లేదు. సూపర్ 6 హామీలన్నీ కూడా బస్సు ఒకటే కాదు, ఇవన్నీ కూడా తుస్సుమనిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డెక్కేయని అనుకుంటున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒకటి కాదు, మేము మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, గొప్ప ప్రభుత్వం అన్నారు. నాడుకి వెన్నుపోటు పొడిచారు, మాతృవందనానికి వెన్నుపోటు పొడిచారు. ఏ స్కీమ్ తీసుకోండి, రైతు భరోసాకి వెన్నుపోటు పొడిచారు. ఇవాళ రైతు భరోసా కేంద్రంలో మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా పేకాట క్లబ్బులు, మద్యం ఏర్లై పారుతుంది. బెల్ షాపుల సంస్కృతి మీ సమయంలోనే వస్తుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇలాగే పరిపాలిస్తే చాలా తక్కువ రోజుల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాదు ప్రజలందరూ రోడ్డెక్కి బుద్ధి చెప్పేటటువంటి కాలం ఆసనం అవుతుంది. మీకు గుర్తెరిగి ముందే అన్ని జాగ్రత్తగా మీరు ఇస్తా ఉన్నటువంటి హామీలు నెరవేర్చండి. ఇవాళ 4వ తారీఖు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మోసగాడి పరిపాలనకి నాంది అయిన రోజు. అందుకే ఇవాళ వెన్నుపోటు దినోత్సవంగా మేము నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అందరూ కూడా రోడ్డు మీద ఉంటారు. గుర్తెరిగి మాత్రం బిహేవ్ చేయండి. అనవసరంగా ఎవరి జోలికి రావద్దు. వైఎస్ఆర్సీపీ అంటే ఒక సింహం నడుపుతున్నటువంటి పార్టీ, ఇదేదో మామూలు అల్లాటప్ప పార్టీ కాదు. అంచేత గుర్తెరిగి ప్రవర్తించమని చెప్పేసి చెప్తున్నాం. ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అని మా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇసుక గతంలో బండల కింద ఉండేది, ఇప్పుడు కొండలు కూడా కాదు పర్వతాల కింద ఉంది. మీరు సాధించినటువంటి అభివృద్ధి అది మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.